బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. గోరక్షకుడు ప్రసాద్ సింగ్ పై ఎంఎం దుండగులు గన్నుతో దాడిని ఖండిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్ధం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం వినాయక చౌరస్తాలో గోరక్షకుడు ప్రసాద్ సింగ్ పై ఎంఎం దుండగుల దాడిని ఖండిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్ధం చేసిన విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్ దళ్ బీజేపీ నాయకులు మరియు పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉక్కూరి అశోక్ గౌడ్. ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా గోవులని కాపాడుతున్నటువంటి గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై ఎంఎం గుండాలు దాడి చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని కఠినంగా శిక్షించాలి. గో రక్షణ చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. అతన్ని శిక్షించకపోతే హిందూ కార్యకర్తలు అందరూ ఏకమై దాడి చేస్తారని హెచ్చరించారు. ఎవరైతే దాడి చేశాడో అతనికి ₹1 కోటి నష్టం వచ్చింది అంటే ఎన్ని గోవులను హతమారుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు. ఈ యొక్క కేసును తప్పుదో పట్టించడానికి అది ఎంఐఎం భాగస్వామ్య పోలీస్ మంది కొంతమంది కుట్ర చెప్తున్నట్టు మాకు కరెక్ట్గా అర్థమవుతా ఉంది. ఒకవేళ గోరక్షకు ప్రశాంత్ సింగ్ నిజంగా డబ్బులు సంపాదించాలంటే గత 7 సంవత్సరాల నుంచి గోరక్షణ చేస్తూ ఉన్నాడు. అది ఇల్లు పరిస్థితి చూద్దాం, ఆ తల్లిదండ్రులను చూద్దాం. వాళ్ళ తల్లి వాళ్ళకి తెగ చెందిన తల్లి ఒకటే మాట అంటుంది, గోరక్షకు నా యొక్క కొడుకు అంకితమైతే ఇటువంటి కొడుకులు 10 మందిని కంటానికి సిద్ధంగా ఉన్నది. అటువంటి మాతను, అటువంటి గోమాతను కన్నటువంటి వ్యక్తికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు తప్పుడు సంకేతంతో ఈనాడు ప్రజల్లోకి గోరక్షకుల మీద తప్పుడు సంకేతం పోవాలని ఎంఐఎం కుట్రతో ఈ విధంగా జరుగుతూ ఉందని భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి. గ్రామీణ స్థాయిలో వచ్చాయి, జిల్లా స్థాయిలో వచ్చాయి. తప్పుడు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేయాలని, గోరక్షణ బెదిరించాలని కేసుల ద్వారా, మాటల ద్వారా, మీడియా ద్వారా చూస్తే ఊరుకునే లేదు. వందలాది మంది గోరక్షణ పుడతారు. గోరక్షణ అడ్డుకుంటాం, గోమాతలు కాపాడుకుంటాం. హిందువులకు పవిత్రమైనటువంటి కోటి దేవతలు గోమాతలు చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గోమాతను కాపాడుకుందాకు హిందూ సంఘటనలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా సమాజానికి తెలియజేస్తూ అందరూ కూడా సమాజం కూడా జాగృతమై మిగతా వాళ్ళు చేసే సంఘటనను కూడా ఒకసారి దృష్టి పెట్టుకొని ఎక్కడికక్కడికి హిందూ సంఘాలు కానీ, హిందూ సమాజం కానీ హిందూ పర్వాలను ఖండించాలని కోరుతూ జై భారత్, జై హింద్. ఈరోజు బజరంగ్ దళ్ అదేవిధంగా వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి హిందూ గోరక్షకుపై దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్థానిక వినాయక చౌరస్తా వద్ద రాసారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ కల్చర్ ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ కల్చర్ కాదు, అన్ని కల్చర్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. మన అందరికీ తెలుసు, మొన్న ప్రశాంత్ సింగ్ అనేటువంటి బజరంగ్ దళ్ గోరక్ష కార్యకర్త పైన ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి విప్లవం అనేటువంటి వ్యక్తి గన్నుతో దాడి చేయడం జరిగింది. వాళ్ళ మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, వాళ్ళ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉందని వాళ్ళ బజరంగ్ దళ్ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు గన్నులు పట్టుకొని విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుకుంటా అమాయక హిందూ ప్రజల పైన దాడి చేస్తా ఉంటే వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తా ఉందని వాళ్ళ బజరంగ్ దళ్ హిందూ సంఘాల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి బజరంగ్ దళ్ కార్యకర్తలు గో రక్షణ చేయడానికి సిద్ధంగా ఉంటారు. గో రక్షణ చేయడం కోసం, ప్రాణాలైన అర్పడం కోసం సిద్ధంగా ఉంటారని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన ప్రశాంత్ సింగ్ అనేటువంటి ఒక గోరక్ష కార్యకర్త యొక్క పై దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తన తల్లి ప్రశాంత్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఒక సమాజం అనే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, దళిత సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన ఎంఐఎం కుక్కల దాడిని వాళ్ళ హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. ఎవరైతే ఈ దాడిలో పాలు పంచుకున్నటువంటి ఇబ్రాహిం ఉన్నాడో వాటిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. మనం చూస్తా ఉన్నాం, మన నిజామాబాద్ లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ పైన ఒక ముస్లిం వ్యక్తి దాడి చేసి ఒక ప్రమోద్ అనే కానిస్టేబుల్ హతమార్చడం జరిగింది. వాళ్ళ హిందువుల మీద, హిందూ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద దాడి జరుగుతూ ఉంటే
ఒక పోలీస్ యాంత్రంగా ఏం చేస్తా ఉన్నాం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే లా అండ్ ఆర్డర్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. గోరక్ష చట్టాన్ని వెంటనే అమలు చేసి హిందూ సంఘాల పైన జరుగుతున్న దాని వెంటనే ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని మన హిందూ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ప్రతి హిందూ కార్యకర్త మేమందరం కూడా శివాజీ వారసులం. శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే అఫ్జల్ గురును తీర్చిదిద్దాడో హిందూ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉంటారు. ఎవరైతే హిందూ సమాజం దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు తరిమి కొట్టడానికి హిందూ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం. సురీ మణికంఠ, ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్.